ఆ పథకం ఈ పథకం కింద 100 రూపాయలు జేబులో పెట్టి 200 పెట్టి సాయంత్రానికి ఆ వ్యక్తిని కుటుంబం నుంచి 500 రూపాయలు సారాకి పట్టుకెళ్ళిపోతా ఉన్నారే. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కాదు, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇసుక కానీ మద్యం కానీ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ మిమ్మల్ని కొనటానికే వాడుతున్నారు. మళ్ళీ మీ బతుకులు ఇలాగే ఉంటాయి. నా జీవితం ఏం మారదు. ఈరోజు ఇంతమంది కౌలు రైతుల కుటుంబాలను చూస్తూ ఉన్నారు. వాడికి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర కూడా 2 లక్షలు తీసేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీకు కోపం రాకపోతే ఎట్లాగా? ఎంతకాలం మా కులం మా వాడని చెప్పి మీరు వెనకేసుకొస్తారు? ఇక్కడున్న సదరు ఎమ్మెల్యే కూడా గొప్పవాడైతే నేను వదిలేస్తాను, మా వాడిని పోటీ పెట్టను. కానీ సరిగ్గా పనిచేయనప్పుడు ఆ వ్యక్తిని బాధ్యత నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను ఎందుకంటే చాలా మార్పు కోరుకుంటున్నాను. నేను ఉద్యోగులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెడతామని చెప్పి వచ్చిన వారం రోజులు అని చెప్పి దాన్ని ఈ రోజున గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కింద తీసుకొచ్చి దానివల్ల మాకు 50,000 కోట్లు అదనంగా అవుతుంది. అయినా కానీ మేము ఇస్తున్నామంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. అందరి ఉమ్మడి శ్రమ, అందరి ఉమ్మడి సొత్తు. ఏ ప్రజాప్రతినిధి, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల ఆస్తికి, ప్రజల సంపాదనకి ధర్మకర్తలు మాత్రమే. మీరెవ్వరు కూడా వాళ్ళని దేహి అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు చాలా హక్కుగా నిలదీయొచ్చు. కనీసం వాళ్ళు బాధ్యతని సంపూర్ణంగా చేయలేనప్పుడు కనీసం వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున నవరత్నాల గురించి పెద్దలు మనోహర్ గారు చెప్తా ఉన్నారు. సిపిఎస్ రద్దు, అది లేదు. మద్యపాన నిషేధం అని చెప్పారు, మద్యాన్ని అమ్మేస్తా ఉన్నారు. వేలాది కోట్లు వారి పాకెట్స్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కొనటానికి మళ్ళీ 2,000 రూపాయలు, ఒక్కొక్క ఓటు 2 రూపాయలు ఇవ్వడానికి మీరే డబ్బులు ఇచ్చారు, ప్రజలే డబ్బులు ఇచ్చారు. మీరు ఊహించుకోండి, 2,000 రూపాయలు ఒక్క సంవత్సరానికి. అలా లెక్కేసి మొన్న పెద్దలు చెప్తా ఉన్నారు, రోజుకి ₹0.5 2,000